ఏలూరు జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పేదవేగి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కరించే దిశగా పోలీస్ శాఖను ఆధునీకరిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు అనిత. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్స్ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఐజీ గారు, అదేవిధంగా మా ఎస్పీ గారు, మా ట్రైనీ ఐపీఎస్లు, డిఎస్పీలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం నిజంగా శుభసూచకంగా భావించాలి. యాక్చువల్గా ఇప్పుడు పెదపాడు పోలీస్ స్టేషను, పెదవేగి సర్కిల్, పెదపాడు పోలీస్ స్టేషన్ చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నారా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి ప్లేస్లోనైనా మేము మా డ్యూటీస్ చేయాలి అని దృక్పథంతో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓని, అదేవిధంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈరోజు అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మాకందరికీ కూడా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా నేను ప్రభాకరరావు గారు, చింతమనేని ప్రభాకరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సర్కిల్ ఓపెనింగ్ ఈరోజు ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసాను. నిజంగా ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. ఉమెన్ పోలీస్ స్టేషన్ అనే కన్నా ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే కనుక ఇట్స్ నిజంగా ఒక మంచి పేరు అవుతుందేమో. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా కనిపించలే. వచ్చిన తర్వాత ఏదైనా ఒక కష్టం వస్తే మన ఇంటికి వచ్చి చెప్పుకునేడానికి, మన పుట్టింటికి వచ్చి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటుందో అమ్మ నాన్నలతో, అలాగే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎటువంటి భయం లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ కష్టం చెప్పుకొని బయటకు వెళ్ళే విధంగా ఇక్కడ స్ట్రక్చర్ కూడా పూర్తి చేశారు.